అండి, ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజు 3/4 హ్యాండ్స్. ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను కొలతల ప్రకారం. మీడియం సైజు వాళ్ళంతా కట్ చేసేసుకోండి. 15.5 పొడవు వచ్చేసి 15.5. ఇంకా షోల్డర్ వచ్చేసి 6 అంటే 6 ఇంచులు. ఇంకా ఆమదం సైజు కూడా 6 ఇంచులు అంటే చెస్ట్ సైజు కూడా 6 ఇంచులు. నీట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇలా కూడా వేసేసుకోండి. ఇలా వచ్చేసి అడ్డం వచ్చేసి 13 ఇంచులు. ఇంకా ఇక్కడ 1 ఇంచ్ కూడా మార్కింగ్ పెట్టుకోండి. ఈజీగా ఉంటుంది, మీకు అటు ఇటు కన్ఫ్యూజ్ చేయకుండా పెట్టేస్తున్నా. గల్లు వచ్చేసి మనకి 3కి 1 గీత తక్కువ, 3కి 1 గీత తక్కువ కాడికి మార్కింగ్ పెట్టుకుంటున్నా. ఇంకా పొడవు వచ్చేసి మనం తీసుకున్నాం కదా, ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా మనకి, మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఆది బ్లౌజ్కి ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని నీట్గా ఇలా స్కేల్తో మార్కింగ్ వేసేసుకొని, ఇప్పుడు రౌండ్ కాబట్టి రౌండ్ ఇలా నెక్ ఇలా రౌండ్ నెక్కి గీసేసుకోండి. ఇంకా ఇక్కడ 3 ఇంచులు మనకు అది వస్తుంది. 13 ఇంచులు పెట్టుకున్నా కాబట్టి 9.5 కాడికి ఇక్కడ ఖర్చు కొంచేసుకొని మిగిలిందంతా కట్ చేసేసుకోవాలి. కత్తిరి పెట్టి చూడండి, షోల్డరు పొడవు మనకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా నీట్గా మార్కింగ్ ఎలా వేసుకున్నామో అలా కట్ చేసేసుకోండి. ఇంకా నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కింద సమానం కట్ చేసుకొని ఇప్పుడు రౌండే కాబట్టి నెక్ కట్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఇంకా మనకిచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండ్స్ అయితే 10 ఇంచులు ఉన్నాయి కాబట్టి మనం 10 ఇంచులు పెట్టుకొని 3/4 హ్యాండ్స్కి పైనకి పెట్టుకోవాలి. చూడండి, నేను 10 ఇంచుల కాడికి మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇది ఎంత ఉందో చూడండి, ఇదిగోండి 11. ఇక్కడికి మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ నేను 3.5 తీసుకుంటున్నా. 3.5 3/4 హ్యాండ్స్ కాబట్టి 3.5 తీసుకుంటున్నా. షోల్డర్ ఇక్కడ 2.5 తీసుకొని స్ట్రైట్గా ఇలా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి పైనకి కావాలి కానీ మనకి బాడీకి సరిపోవాలి కదా. ఇప్పుడు హ్యాండ్స్ 3/4 ఇవి తీసుకుంటే మనకి ఇక్కడికి వస్తుంది. వచ్చిన బ్లౌజ్కి మనకి సరిపోదు కాబట్టి నేను నార్మల్గా బ్లౌజ్ అయితే ఇప్పుడు కట్ చేసేసుకుంటాను. చూడండి, 2 ఇంచెస్ కాడ నుంచి ఇలా కట్ చేసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే 3/4 హ్యాండ్స్ అంటే లైనింగ్ కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలి, వీళ్ళు తేలేరు మనకి. ఇప్పుడు 3/4 హ్యాండ్స్ అంటే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇంక ఇక్కడ మనం ఏం కుడతాం ఇందులో రాదు కాబట్టి నార్మల్గా ఇలాగైతే పెట్టేసుకుంటున్నా. చూడండి, ఆల్రెడీ తక్కువ పడుతుంది కూడా, ఇదిగోండి ఇటు సైడ్ అనే తక్కువ పడుతుంది. ఇలా తీసుకుంటే మధ్యలో తక్కువ పడుతుంది కాబట్టి తీసుకోవాలి. ఇలా వేసేసుకుందాం. ఇలా వేసుకుందాం సరిపోతుందని, కొంచెం పైనకి తక్కువ పడుతుంది. ఓకే, ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు చూడండి, నేను నిన్న ఒకలా చూపించాను కదా, ఇప్పుడు ఒకలా చూపిస్తున్నాను. ఇక్కడ 3.5, ఇటువైపు వచ్చేసి 2.5, మిగిలిందంతా ఇలా కొట్టేసుకోండి మార్కింగ్. ఇంకా గల్లు వచ్చేసి మనకు ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, ఆది బ్లౌజ్కి బట్టి గల్ల కట్ చేసేసుకుందాం. ఇక్కడికి ఇప్పుడు ఇది తీసేసి
నిన్న చూపించిన బ్లౌజ్ కటింగ్ వేరు, ఈ బ్లౌజ్ కటింగ్ వేరు. అంటే ఒకటేలాగా చూపించడం డిఫరెంట్ అంతే. చూడండి, రెండు ఇలా పెట్టేసుకొని నీట్గా మనం ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసేసుకుందాం. ఇక్కడ క్రాస్ పట్టీలు కట్ చేస్తే హ్యాండ్స్కి తక్కబడతాయి. మీకు ఓన్లీ గీచి చూపిస్తాను నేను. ఇది హ్యాండ్స్కి పైనకి వేసుకుందాం. క్రాస్ పట్టీకి వేరేది ఏదైనా వేసుకోవచ్చు. 3 ఇంచులన్నర పొడవు వచ్చేసి 12 ఇంచులు లేదా 11 ఇంచులు పెట్టుకోండి. ఇలాగా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా, ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లా కట్ చేసుకుంటే హ్యాండ్స్కి వస్తుంది కాబట్టి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.